నమస్కారం అభియ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. కొరబలకోటలో వైభవంగా కోదండరాముని ఉత్సవాలు. శనివారం కళ్యాణోత్సవం, ఆదివారం రథోత్సవం. కుప్పంలో పోటెత్తిన జనం. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి చంద్రబాబు నామినేషన్ పత్రాలు అందజేసిన భువనేశ్వరి. అట్టహాసంగా తంబళ్లపల్లి, మదనపల్లి కూటమి అభ్యర్థుల నామినేషన్లు. భారీగా చేరుకున్న కార్యకర్తలు. తంబళ్లపల్లి టీడీపీలో ముసలం కేడర్లో అసంతృప్తి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కొబరలకోట వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ గ్రామస్తులు, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుండడం విశేషం. వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి మోహిని ఉత్సవం జరిగింది. అంతకుముందు గురువారం రాత్రి సూర్యప్రభ వాహనోత్సవం నిర్వహించారు. సూర్యప్రభ వాహన ఉత్సవాన్ని స్థానిక బల్జ సామాజిక వర్గం ఆధ్వర్యంలో చేశారు. సూర్యప్రభ వాహనంపై ఆసీనులైన స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం మంగళ వాయిద్యాలతో గ్రామంలో వైభవంగా ఊరేగించారు. శనివారం రాత్రి గరుడ వాహనం, ఆదివారం రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అధికారి తెలిపారు. కుప్పంలో చంద్రబాబు నామినేషన్కు జనం పోటెత్తారు. చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు. నామినేషన్ కోసం గురువారం కుప్పం చేరుకున్న భువనేశ్వరి ఘనస్వాగతం లభించింది. కుప్పం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా చేరుకున్న కార్యకర్తలతో కలిసి భువనేశ్వరి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరితో పాటు చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచెర్ల శ్రీకాంత్, ఇతర నాయకులు పాల్గొన్నారు. తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల కూటమి అభ్యర్థుల నామినేషన్లు శుక్రవారం దాఖలు చేశారు. తంబళ్లపల్లి కూటమి అభ్యర్థి జయచందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తంబళ్లపల్లిలో నామినేషన్ వేయగా, మదనపల్లి అభ్యర్థి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అట్టహాసంగా జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు తంబళ్లపల్లి అభ్యర్థి జయచందర్ రెడ్డి సతీమణి కల్పనారెడ్డి మలకల చెరువు మండలం సోంపల్లి కోట చౌడేశ్వరిదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం నామినేషన్కు వెళ్లారు. తంబళ్లపల్లిలో పోలీసులు దుకాణాలన్నీ మూంచివేయించడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండతాపానికి కనీసం మంచినీళ్ళు కూడా దొరక్క సతమతమయ్యారు. ఇదిలా ఉండగా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లను తోసుకుని కార్యకర్తలు వెళ్లడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సమయంలో కొందరు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తంబళ్లపల్లి టీడీపీలో ముసలం మొదలైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తంబళ్లపల్లి కూటమి అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని ప్రకటించి దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ 2 నెలల పురోగతి చూస్తే కేడర్లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నిన్న మొన్నటి దాకా వైసీపీతో అంటకాగిన వారికి వైసీపీ అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాలు టీడీపీకి దూరంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు, పనిచేసే వారికంటే నాయకుడి చుట్టూ రాసుకుని పూసుకుని తిరిగే వాళ్లకు ఉన్న విలువ, కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి జెండాలు మోసినోళ్ళు, వైసీపీ గుండాల దాడులకు గురై పోలీసు కేసులను ఎదుర్కొని పార్టీ పక్షాన నిలిచిన వాళ్ళు నేటి నాయకత్వానికి కనిపించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇది తంబళ్లపల్లి నియోజకవర్గంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేలా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా కూడా కేటాయింపులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. టీడీపీలో కోవట్టు రాజకీయం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అభ్యర్థి జయచందర్ రెడ్డికి తెలుస్తోందా, తెలియడం లేదా అన్న సందేహాన్ని వెలబుచ్చుతున్నారు కార్యకర్తలు. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే తంబళ్లపల్లిలో కేడర్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి అభయ న్యూస్.